ఒకప్పుడు ఎకరాకు లక్షల్లో పలికిన వ్యవసాయ భూమి నేడు కోట్ల రూపాయల ఆస్తిగా మారుతోందా? ఒకప్పుడు వరి పండించిన పొలాలు నేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే మెగా మెట్రోపాలిటన్ గా మారుతున్నాయి. కానీ అసలు ప్రశ్న ఒకటే, ఈ మార్పుతో నిజంగా ధనవంతులు అవుతున్నది ఎవరు? పెట్టుబడిదారులా లేక భూములు ఇచ్చిన రైతుల? సుమారు 35,000 ఎకరాలకు పైగా భూమిని దాదాపు 30,000 మంది రైతులు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. అప్పట్లో చాలా మంది దాన్ని సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. మరికొందరు రైతులు తమ పూర్వీకుల భూమిని కోల్పోతున్నారు అని విమర్శించారు. కానీ చరిత్రలో ఒక విషయం పదే పదే నిరూపితమైంది. ఒక వ్యవసాయ భూమి ప్రపంచ స్థాయి నగరంగా మారినప్పుడు దాని విలువను పంట కాదు, నగర ఆర్థిక వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఇప్పుడు అదే అమరావతిలో రింగ్ రోడ్లు, రైల్వే కనెక్టివిటీ, ప్రభుత్వ సముదాయాలు, ఐటీ కారిడార్లు, ఇండస్ట్రియల్ జోన్లు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులపై మళ్లీ వేగంగా చర్చ జరుగుతోంది. ఇక్కడే అసలు గేమ్ మారుతోంది. ఒక రైతు చేతిలో కేవలం వ్యవసాయ భూమి మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే రైతు చేతిలో అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ ఫ్లాట్, కమర్షియల్ ఫ్లాట్, వార్షిక యాన్యుటీ, భవిష్యత్తులో వ్యాపార అవకాశాలు అనే 4 ఆర్థిక ఆస్తులు ఉండే అవకాశంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. 2026లో ఎందుకు మళ్లీ అమరావతి హాట్ టాపిక్? కొత్త ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం వేగవంతం చేస్తోన్న ప్రధాన అంశాలు, ఇటీవలే రైల్వే లైన్, రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల కోసం కొత్త భూసేకరణకు ఆమోదం లభించింది. అలాగే రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులు కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా అవసరం. రియల్ ఎస్టేట్లో ఆశలు ఎంత వేగంగా పెరుగుతాయో మార్కెట్ కూడా అంతే వేగంగా మారుతుంది. భూమి విలువలు చివరికి ప్రకటనలతో కాదు, రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రజల స్థిర నివాసం, వ్యాపార కార్యకలాపాలతోనే శాశ్వతంగా పెరుగుతాయి. అందుకే అమరావతి కథను కేవలం భూమి ధరలు పెరిగాయి అనే కోణంలో చూడటం సరిపోదు. ఇది వ్యవసాయ ఆధారిత ఆస్తి నుంచి పట్టణ సంపదగా మారుతోన్న ఒక తరం కథ. భారతదేశంలో రైతు సంపద నిర్వచనాన్ని మార్చగల ప్రయోగం. ఇప్పుడు అందరూ అడగాల్సిన అసలు ప్రశ్న ఇదే. అమరావతి నిజంగానే ఆంధ్రప్రదేశ్కు కొత్త గోల్డ్ మైన్ గా మారబోతోందా? లేక ఈ సంపదను నిర్ణయించేది భూమి ధరలు కాదు, అభివృద్ధి వాగ్దానాలు పూర్తిగా నెరవేరడమేనా? మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రైతులు రాబోయే 10 ఏళ్లలో దేశంలోనే అత్యంత ధనవంతులైన రైతులుగా నిలుస్తారా? కామెంట్ చేసి మీ విశ్లేషణను పంచుకోండి.